హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఏదైతే వైసీపీ పార్టీ ఇప్పటికే 11 స్థానాలకు పరిమితమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ప్రకాశం జిల్లాకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌తో జనసేన నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఒక్కరొక్కరుగా వైసీపీని వీడి జనసేన గూటికి పట్టే అవకాశం ఉందంటూ సమాచారం అందుతోంది. దీనిపై పూర్తిగా విశ్లేషించేందుకు మా సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే రాఘవ. సార్ ఏంటి సార్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వైసీపీని వీడి వేరే పార్టీల బాటిన పడే పరిస్థితి అయితే వచ్చింది. దీన్ని ఏ రకంగా చూడొచ్చంటారు? రాఘవ, నిజానికి అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు, నాయకులు పోవటం సహజమే. కానీ వైసీపీలో విచిత్రకరమైన పరిణామం ఏందంటే, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలుండి, వైసీపీ బలంగా అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకుడు అనుకుంటున్న సమయంలో కూడా వైసీపీని కాదని, జగన్మోహన్ రెడ్డిని వద్దని చాలామంది ఎమ్మెల్యేలు, నాయకులు వైసీపీని విడిచి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కోటంరెడ్డి సీతారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి, ఇలా అనేక మంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ నచ్చక అక్కడ ఆత్మగౌరవం లేదు అనుకున్నటువంటి చాలామంది అప్పుడైనా ఇప్పుడైనా ఆ పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు. నిజానికి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, తర్వాత ఇంకా అనేక మంది పేర్లు కూడా చెప్పుకోవచ్చు. కిలార్ రోషయ్య గుంటూరు జిల్లాకు వచ్చేసరికి, తర్వాత వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్నోళ్ళే. మొన్న రాజీనామా చేసి రాజకీయ సన్యాసం పుచ్చుకున్న విజయసాయి రెడ్డితో సహా ఆ రోజు వైసీపీ అధికారంలో లేనప్పుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి చీలి వైసీపీ పార్టీ పెట్టుకుంటున్నప్పుడు, రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సోనియా గాంధీ తన కన్నుడు సన్నులతో దేశాన్ని శాసిస్తుంది. ఆ టైంలో కూడా అధికార కాంగ్రెస్ని కాదని కష్టాల్లో ఉన్న జగన్ తోడుగా ఉన్నోళ్ళు, కానీ అలాంటి కష్టాల్లో తోడుగా ఉన్నోళ్ళు, జైలు జీవితం అనుభవించిన వాళ్ళు, జగన్ కోసం కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డితో ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే కారణం జగన్ మైండ్ సెట్. జగన్మోహన్ రెడ్డితో ఎమ్మెల్యేలు విభేదించడం, వెళ్ళిపోవటం పక్కన పెట్టాక ఇవాళ తల్లి చెల్లి కూడా విభేదించి వెళ్ళిపోయారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే లైఫ్ లేదనుకుంటున్న చాలామంది. రెండోది అసెంబ్లీకి పోనిట్ట, ప్రధానంగా అసెంబ్లీకి పోనిట్ట. ఏ ఎమ్మెల్యేకైనా గెలిచిన ఎమ్మెల్యేకి అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో కూర్చోవాలి, రాష్ట్రం మొత్తం నన్ను చూడాలి, నేను నా నియోజకవర్గం గురించి మాట్లాడాలి, అక్కడ నియోజకవర్గ సమస్యలని పరిష్కరించుకోవాలి అనుకుంటుంది. ఎంతో కష్టపడి అదే ఎమ్మెల్యే టికెట్ రావటం, ఎమ్మెల్యే గెలవటం అంత ఈజీ కాదు. అదొక పెద్ద రిస్కు. లైఫ్లో మరోసారి గెలుస్తారో లేదో తెలియదు. రాజకీయ సమీకరణాలన్నీ కలిసొచ్చి, పరిస్థితులు బాగుండి, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఎంతోమందిని మెప్పించి, ఎంతోమందిని బామాలి, బతిమిలాడి, అనే రకాల విద్యలు పాటించి ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీకి పోనివ్వనంటే ఏ ఎమ్మెల్యే అక్కడ ఉంటాడు? రేపు అసెంబ్లీలో అడుగుతారు కదా, ప్రజలు అడుగుతారు కదా, నేను గెలిపించింది దేనికయ్యా అసెంబ్లీకి పోవా నువ్వు అని అడుగుతారు కదా. అంతే కదా. రెండోది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీలో. ఇవాళ ఇప్పుడు అరకు, పాడే నుంచి 2 గిరిజన ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళు ఫస్ట్ టైం గెలిచారు. వాళ్ళకి అసెంబ్లీలో కూర్చోవాలని కళ ఉంటుంది. కానీ నేను పోను అసెంబ్లీకి మీరు పోవద్దంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఆ గిరిజన ఎమ్మెల్యేలు, అక్కడ గిరిజన ప్రజలు మా ఎమ్మెల్యేని మేము అసెంబ్లీలో చూసుకోవాలని అక్కడ ప్రజలు భావిస్తూ ఉంటారు. ఒక మారుమూల ప్రాంతం నుంచి వాళ్ళ యొక్క సమస్యలు అసెంబ్లీ దాకా తీసుకువెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు కూర్చొని, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని, జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని అసెంబ్లీలో మేము కూడా కూర్చొని మా సమస్యల పట్ల, మా ప్రజల పడుతున్న ఇబ్బందుల పట్ల మాట్లాడాలని, అది రాష్ట్రమంతా చూడాలని ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ అవకాశం వైసీపీలో దక్కనివ్వకపోవటం ఫలితంగా వాళ్ళు ఇక్కడ ఉండి ఏం లాభం మీకు అనే దాంట్లో నుంచి. రెండోది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఇలాగా కొంతమంది నాయకులు వైసీపీని, పెద్ద నాయకులైతే సీనియర్ నాయకులు వీడి వెళ్ళిపోతున్నారు అని ఒక విలేకరు ప్రశ్నించగా, ఎవరా సీనియర్ నాయకులు అంటూ కూడా తేలిగ్గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గమనిస్తే చాలామంది ఆయన దృష్టిలో విజయసాయి రెడ్డి సీనియర్ కాదంటారా? లేకపోతే ఏ రకంగా చూడాలి దాన్ని? ఇప్పుడు ఆయన నాయకులను సీరియస్గా తీసుకోకపోతే ఆయన ప్రజలు సీరియస్గా తీసుకోరు. అంతే. ఇవాళ జగన్ని ప్రజలు లైట్ అనేది తీసుకుంటున్నారు. ఈ యాటిట్యూడ్ మారాలి. ఇప్పుడు వైసీపీలో ఆత్మగౌరవం లేదని పదం ఇందా చెప్పాను. కారణం ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వటం, ఎవరిని లెక్క చేయకపోవటం, ఎవరి మాట వినకపోవటం, ఎవరికి గౌరవం లేని పరిస్థితి వైసీపీలో క్రియేట్ కావటం ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాలు భరించి జగన్ తోడుగా ఉందాం, రాజశేఖర రెడ్డి కుటుంబం అధికారంలో రావాలి, జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని తప్పించినటువంటి వాళ్ళు కూడా జగన్తో ఉండకపోవడానికి కారణం ఇదే, ఈ యాటిట్యూడే. దీన్ని జగన్ మార్చుకోకపోతే పతనం వైసీపీ పార్టీ పులుస్తా పడే అవకాశం ఉంటుంది.
ఆయన క్లోజ్ అయ్యే దృష్టిలో అవకాశం సార్ ఉంది. ఆయన దృష్టిలో సజ్జల రామకృష్ణారెడ్డి సీనియర్ నాయకుడు అంటారా? లేకపోతే ఏ పదవి లేని వ్యక్తులే సీనియర్ల కింద చూస్తారా? ఆయన భావజాలాన్ని ఏ రకంగా చూడాలి ప్రజలందరూ కూడా? ఆయన ముందు ఎవరు సీనియర్ కాదు. ఉమ్, ఆయన ముందు అంతా జూనియర్లే. ఉమ్, ఆయన చెప్పినట్టు వినాలి. సజ్జల రామకృష్ణారెడ్డి అయినా సరే రేపు తోక జాడిస్తేనో లేదా నా మాట వినాలని కోరుకుంటేనో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అవుట్ అవుతాడు. అవును, ఇప్పుడు విజయసాయిరెడ్డి ఒకప్పుడు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 2 గా నువ్వు ఆ ప్రశ్న అడుగుతున్నావు. ఒకప్పుడు విజయసాయిరెడ్డి నెంబర్ 2 కాదా? అవును, ఆ! ఇప్పుడు ఎందుకు రాజకీయాలు సన్యాసం పుచ్చుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు రాజకీయ నాయకులకు ఉన్న ఆప్షన్ ఒకటే. వీలైతే జనసేన, టీడీపీ, బీజేపీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జాయిన్ అవ్వటం. ఉమ్, ఈ పార్టీలు ఏవి చేర్చుకోకపోతే రాజకీయ సన్యాసం తీర్చుకోవటం. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ ఉన్నాడు. అనేక పార్టీలో ట్రై చేశాడు. చేర్చుకోమన్నారు. నేను రాజకీయ సన్యాసంతో పుచ్చుకుంటున్నాను. రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నాను పోయాడు. అవును, కన్నబాబు ఉన్నాడు. కొద్దిగా మంచి పేరే ఉంది. కానీ ఇప్పటికిప్పుడు ఏ పార్టీలో బెర్త్ దక్కే అవకాశం లేదు. సరే ఫస్ట్ అయితే వైసీపీకి రాజీనామా చేశాడు. తర్వాత అవకాశాన్ని బట్టి జనసేనలో జాయిన్ అవుతాడని మన సమాచారం. లేదా టీడీపీలో జాయిన్ అవుతాడు. ఇప్పుడు అరకు, పాడేరు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు అసెంబ్లీ పోనట్లేదు. వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు ఒకరు జనసేనలో ఒకరు టీడీపీలో జాయిన్ అవుతారు అనేది మనకున్నటువంటి సమాచారం. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన కూడా జనసేన నాయకులతో టచ్‌లో ఉన్నాడు అనేటువంటిది మనకున్న సమాచారం. అంటే ఇప్పుడు అరకు, పాడేరు, కర్నూలు, ఎర్రగొండపాలెం మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు మొత్తం 11లో నలుగురు పూర్తిగా పార్టీ మారే పరిస్థితి. ఇప్పుడు 7 మిగులుతారు. 7 మిగులుతారు. ఆ రాజ్యసభలో కూడా ఆ పార్టీ 12 మంది ఉండాలి. ఉమ్, ఇప్పుడు ఇతను రాజీనామా చేశాడు విజయసాయిరెడ్డి. ఆ, తర్వాత అంతకుముందు ఆర్‌కెస్‌నే రాజీనామా చేశాడు. అంతకుముందు మోపిదేవి రాజీనామా చేశాడు. సో ఇట్లా వరుసగా ఒక్కొక్కరు రాజీనామాలు చేసి పార్టీని విడిచిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో దీని మీద జగన్మోహన్ రెడ్డి రివ్యూ చేసుకోవాలి. ఎందుకు నేను అధికారం పోయింది కాబట్టి పోట్ల వీళ్ళంతా మళ్ళీ ఆ పాయింట్ అంటానికి లేదు. అవును, అధికారం పోయినప్పుడు సహజంగా పోతారు. కానీ అధికారం పోయిందని పోట్ల జగన్మోహన్ రెడ్డి బాగోలేడు, మమ్మల్ని గుర్తించట్లేదు, కనీసం ఇక్కడ ఆత్మగౌరవం లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి ప్రజలు లైట్ తీసుకున్నారు. వైసీపీలో ఉంటే రేపు రాబోయే కాలంలో రాజకీయ భవిష్యత్తు ఉండదు. కేసులు భరించిన కష్టాలు పడ్డా వైసీపీలో భవిష్యత్తు లేదు, వైసీపీకే భవిష్యత్తు లేదు అనుకోని వైసీపీ నుంచి విడిచిపోయి వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు. అవసరమైతే రాజకీయ సన్యాసం పుచ్చుకోవటానికైనా రెడీ అవుతున్నారు తప్ప వైసీపీలో ఉండడానికి ఇష్టపడట్లేదు. అదే సార్ ఇప్పుడు పాదయాత్ర ఇప్పుడు బస్సు యాత్ర ఏదో చేస్తానని అంటున్నాను. దాన్ని అసలు ఇప్పుడు పార్టీకి నాయకులందరూ కూడా చేజారిపోతున్న సమయంలో పార్టీని రక్షించుకోవాలా? లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళాలనే వైపు వెళ్తారంటారా మా జగన్? అంటే పార్టీ కార్యకర్తల్లోకి వెళ్ళటం మంచి పనే, ఉమ్, ప్రజల్లోకి వెళ్ళటం మంచి పనే. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న పేరేంటి? అయితే జైల్లో ఉన్నాడు లేదా జనంలో ఉన్నాడు. అవును, అందుకని జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రకి మంచి స్పందన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నినాదాలకి తర్వాత ఇచ్చిన హామీలకి మంచి స్పందన వచ్చింది. ఆ ఫలితంగానే 151 సీట్లు 2019లో రావటం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే జనానికి దూరమై తాడేపల్లి ప్యాలెస్లో తలుపులు మూసుకొని కూర్చున్నాడు, అప్పుడు జనం కూడా ఆయన దూరం చేసుకోవడం స్టార్ట్ చేశారు. అవును, ఆయన కుటుంబానికి దూరం అయ్యాడు, జనానికి దూరం అయ్యాడు, కార్యకర్తల దూరం అయ్యాడు, నాయకులు దూరం అయ్యాడు. ఇప్పుడు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టే పరిస్థితి. మళ్ళా దగ్గర కావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దగ్గర చేసుకుంటారంటే చేసుకోకపోవటానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే నీకు అవకాశం ఉన్నప్పుడు, నీ చేతిలో అధికారం ఉన్నప్పుడే నువ్వు ఒక రకంగా ఉంటావా, అవును, నీకు అధికారం లేనప్పుడే మరో రకంగా ప్రవర్తిస్తావా? గజనీ కంటే తేడాగా ఉన్నాడు ఏంటి వీడు అనేది జనంలో పడిపోతుంది. అంటే వీడికి అధికారం కావటానికి మనం కావాలి, అవును, ఇతను సీఎంగా కూర్చోటానికి మనం కావాలి. మరి ఇతను సీఎం అయిన తర్వాత మనం వద్దు, మనతో పని లేదు, మన డేకడు, మన చోటు, మన మాట విండు. కానీ ఇతను అధికారం లేదంటే మాత్రం మన కాడికి వస్తారు, తర నిమ్ముతారు, ముద్దులు పెడతాడు, మన కోసం ఆలోచించినట్టు మాట్లాడతాడు, లేనింత ప్రేమనంతా వలకబోస్తాడు. ఇదంతా ఒక పెద్ద డ్రామా అనేది జనాలకు అర్థమైపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇవాళ జనంలోకి వస్తే రిసీవ్ చేసుకునే పరిస్థితి. జనం నమ్మకాన్ని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నమ్మకం రావటం ఇంపార్టెంట్ కాదు, దాన్ని నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్. ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ తిరిగి రప్పించుకోవడం చాలా కష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందున్న టాస్క్ ఏంటంటే పోయిన నమ్మకాన్ని తిరిగి రప్పించుకోవటం. అదంత ఈజీ కాదు. ఇది పరిస్థితి. జగన్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రాను రాను ఎమ్మెల్యేలు కూడా వీడి వెళ్తున్న పరిస్థితి. అయితే ఇది ఏ రకంగా దారితీస్తుందో మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది. నమస్తే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.